వారణాసిలోని విశ్వనాథుడి ఆలయంలో పోలీసులు ఇకపై ఖాకీ యూనిఫామ్లకు బదులు ధోతీలో కనిపించనున్నారు. భక్తులకు మరింత అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా ఖాకీ దుస్తులకు పోలీసు ఉన్నతాధికారులు స్వస్తి పలికారు. ఖాకీ యూనిఫామ్తో కలిగే ప్రతికూల అభిప్రాయాలను తొలగించేందుకు ఆలయ అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పురుషులు ధోతీ, షాల్, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలను యూనిఫామ్గా ధరించనున్నారు. అంతేకాకుండా ఆలయంలో విధులు నిర్వర్తించే సమయంలో భక్తులతో స్నేహపూర్వకంగా ఎలా నడుచుకోవాలనే విషయంలో పోలీసులకు 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు కొన్ని ఇతర చర్యలు కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసుల ఆలయంలో రద్దీ నియంత్రణలో భాగంగా నో టచ్ విధానాన్ని అవలంబించనున్నారు. భక్తులను నేరుగా తాకకుండా తాళ్లతో క్యూ లైన్లను నియంత్రిస్తారు. దర్శనం కోసం భక్తులు పెద్ద క్యూలో నిలబడాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రద్దీ నియంత్రణలో స్నేహపూర్వక విధానాల్ని అవలంబించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కమిషనర్ ఆఫ్ పోలీస్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. వీఐపీ దర్శనాల సందర్భంగా భక్తుల క్యూలను తాళ్లతో నియంత్రిస్తూ వీఐపీలకు మార్గం సుగమం చేస్తారు. భక్తులను ఎట్టి పరిస్థితుల్లో చేతులతో తోస్తూ నియంత్రించేందుకు ప్రయత్నించరని అధికారులు పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయ రినోవేషన్ తర్వాత గత 2 ఏళ్లలో భక్తుల రద్దీ పెరిగింది. దాంతోపాటు పోలీసులపై ఫిర్యాదులు పెరిగాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులను బలవంతంగా పక్కకి నెడుతున్నారని అనేక మంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు మార్పులకు శ్రీకారం చుట్టారు.